హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజైతే టుడే షాప్ తీస్తాను. షాప్లో అయితే అమ్మేమో శారీ కుచ్చులు వేస్తుంది, నేనేమో బ్లౌజ్ కటింగ్ చేసి స్టిచ్ చేయాలన్నమాట. ఈరోజు ఈ వీడియోలో ఒక చిన్న సింపుల్ టిప్ అయితే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇదిగోండి, శారీ కుచ్చులు వేసేటప్పుడు మనకి సిల్క్ థ్రెడ్లు, అదే పట్టు చీరలకి వాటికి కొంచెం జారుతూ ఉంటాయి కదా, వాటికైతే ఇలాగా మీరు ముళ్ళు వేసినాక ఆ ముడి దగ్గర చిన్న గమ్ అనేది కొంచెం అలా పెట్టేసారంటే గనక ఆ ముడి గట్టిగా అయితే బిగుసుకుపోతుందనమాట గమ్ముతోటి. అలా పెట్టేసేసేయండి. అంతే, ఇంకా పెట్టేసి వదిలేసేయండి. ఇంకా ఈ శారీ కుచ్చులు అయిపోగానే మేమైతే సా కొంచెం మాకు దగ్గరలో ఉన్న ఒక గుడికైతే వెళ్ళామన్నమాట. ఆ గుడి దారిలో అనమాట. బండి మీద వెళ్తుంటే ట్రైన్ అనేది వస్తుంది, గేటు పడిందనమాట. ఇప్పుడైతే ఇదిగో చూడండి, మధ్యలో గుడి చుట్టూరు అసలు పూల తోటలైతే అసలు ఏమన్నా ఉన్నాయా ఫ్రెండ్స్? ఇవన్నీ మీతో షేర్ చేసుకోవాలి. అసలు మేము ఇక్కడికి చాలా సార్లు వచ్చాం, కానీ నేనైతే వీడియో అయితే తీయలేదండి. ఈసారి మీతో కూడా షేర్ చేద్దామని చెప్పి మీకు చూపిద్దామని చెప్పి వీడియో అయితే తీసానన్నమాట. చెట్టు మీద చెయ్యి అంటే చాలా మంది, ఇవైతే మల్లె తోటలు చూసారా, తోట పూలన్నీ కూడా కోసేసారనమాట. చెయ్యి వేయకుండా ఎన్ని ఫోటోలు వీడియోలు అయితే దిగమన్నారు ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇవి పూలు కొయ్యలేదన్నమాట, చామంతి పూలన్నీ కూడా కోసేసారు. పూలు ఉన్నట్టయితేనే ఈసారి పూలు ఉన్నప్పుడు కూడా వచ్చి మీకోసం అని చెప్పి వీడియో అయితే తీస్తాను ఫ్రెండ్స్. ఇదిగో కనకాంబరాలు చూసారా, కనకాంబరం తోటలు అసలు ఎంత బాగుందంటే వ్యూ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదిగోండి, కనకాంబరాలు, గులాబీ తోటలు, చామంతుల్లో ఎన్ని రకాల చామంతులండి. అసలు బంతి పూలు కలర్స్ కలర్స్గా ఎన్ని రకాలు ఉన్నాయో. ఇవైతే గులాబీ తోటలు అనమాట. చూడండి, పూలు ఉన్నట్టయితే బాగుండేది. నాకైతే బాగా జలుబు చేసింది ఫ్రెండ్స్. ఇదిగోండి, పూలు ఉన్నట్టయితే చాలా బాగుండేది. పూలు కూడా కోసేసారు. ఈసారి పూలు ఉన్నప్పుడు వచ్చి మీకైతే ఫుల్ వీడియో తీస్తాను ఫ్రెండ్స్. చామంతుల్లో చూడండి, 2 రకాలు ఒకే చెట్టుకి, 2 కలర్స్ అనమాట. 2 కలర్స్ చామంతులు ఇవి అయితే. కొంచెం ముందు చూడండి ఫ్రెండ్స్, కనకాంబరాలు అయితే ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. ఇదిగోండి, ఈ కనకాంబరాలు కొయ్యలేదు కాబట్టి ఇలా బాగున్నాయి. అక్కడ చూడండి బంతిపూలు అసలు. ఈసారి తప్పకుండా మాత్రం మీకు ఫుల్ పూలు కొయ్యక ముందు ఉండే వీడియో అయితే షేర్ చేస్తాను. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. ఇంకొంచెం ముందైతే చామంతుల్లో ఇంకో కలర్ ఉంది, అది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇక్కడైతే ఇంకొక కలర్ అనమాట చామంతుల్లోనే. ఇందాక మనం చూసింది పింక్ రెడ్ షేడ్, ఇప్పుడు పింక్ వైట్ షేడ్. షేడ్లు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇదిగోండి బంతిపూలు. ఇంకా చూసుకోండి, నాకైతే ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీలో ఈ ఈ వ్యూ అనేది ఎంతమందికి నచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. మళ్ళీ మళ్ళీ ఇలాంటి వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను కాబట్టి ఇంకా ఇంకా మంచి వీడియోస్ పెట్టాలి అని చెప్పి మీరైతే కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇవ్వటం వల్ల నాకు ఇంకా ఇంకా ధైర్యంగా ఇలాంటి వీడియోస్ పెడుతూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే చూడండి, చుట్టూరు చూపిస్తాను, ఒకసారి చూడండి. కనకాంబరాలు, అలాగే చామంతులు, అలాగే బంతులు, అసలు ఎన్ని రకాలు, వాటిల్లో ఎన్ని కలర్స్ ఉన్నాయంటే అన్ని కలర్స్. ఇంకైతే అక్కడ నుంచి వచ్చేసి దారిలో అయితే మేము బాదం పాలు ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంటాయండి. టేస్ట్ అయితే ఓన్లీ 15 రూపీస్ అనమాట, అంటే 15 రూపాయలు. ఇంకా అది తీసుకొని కొంచెం తాగేసి కాస్త పార్సెల్ తీసేసుకొని మా పిల్లల కోసం షాప్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై.